ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసినా జీవితం మాత్రం మారలేదు. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ వ్యాపారి వజ్రాల గురించి చెప్పాడు. వజ్రాలు దొరికితే ఒక్కరోజులోనే కోటీశ్వరుడవుతావు అన్నాడు. ఆ మాటలు రాముకు చాలా ఆకర్షణగా అనిపించాయి. రాము తన పొలాన్ని అమ్మేసి వజ్రాల కోసం దేశమంతా తిరగాలని నిర్ణయించాడు. అతను అడవులు, కొండలు, నదులు అన్నీ వెతికాడు. కాని ఎక్కడా వజ్రాలు దొరకలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి అతను నిరాశతో పేదరికంలోనే తన జీవితం ముగించాడు. ఇదే సమయంలో రాము పొలాన్ని కొనుక్కున్న కొత్త యజమాని ఒకరోజు పొలంలో పని చేస్తుండగా నేలలో మెరిసే ఒక రాయి కనిపించింది. మొదట అది సాధారణ రాయి అనుకున్నాడు. కానీ గ్రామంలోని ఒక జ్యువెలర్కి చూపించగా అది విలువైన వజ్రం అని తెలిసింది. తరువాత ఆ పొలంలో ఇంకా చాలా వజ్రాలు దొరికాయి. ఆ స్థలం ఒక పెద్ద వజ్రాల గని అని తెలిసింది. రాము అయితే తన దగ్గరే ఉన్న ఆ సంపదను గుర్తించకుండా బయట వెతుకుతూ జీవితాన్ని కోల్పోయాడు. నీతి: మన దగ్గర ఉన్న అవకాశాలను గుర్తించకపోతే బయట వెతుకుతూ మనం నిజమైన సంపదను కోల్పోతాం. ముందుగా మన సామర్థ్యాన్ని, మన దగ్గర ఉన్న అవకాశాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు నిజమైన విజయం మనదే అవుతుంది.